సో నరేంద్ర మోడీ గారు చేసిన 10 ఏళ్ల పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏమైనా ఉందా? ఆయన పరిపాలన ఈరోజు ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా కూడా ఈరోజు మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పాలన ఎక్కడా లేదు. మన దేశంలో మనం గర్వించడమే కాదు, చుట్టుపక్కల ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈరోజు మోడీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా చాలా హైలైట్ గా ఉంది. అసలు అయోధ్య అన్నది అసలు మనం ఎప్పుడు కూడా మన పూర్వీకుల దగ్గర నుంచి కంటున్న కళ అది నెరవేరిందంటే అది మోడీ గారి వలన సాధ్యమైంది. చాలా గొప్ప విషయంగా ఒక హిందువుడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఈ విషయం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2024 ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారా, లేదంటే ఇంకెవరైనా మారితే బాగున్నా అనుకుంటున్నారా? నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉంటేనే బాగుంటదండి. మిగతా వాళ్ళందరూ అంటే ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటది. ఇప్పుడు వరకు నరేంద్ర మోడీ గారి ఐడియాలజీ చాలా బాగుంది. ఆయన చేసిన పనులు కూడా చాలా బాగున్నాయి, ఆయన పెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఆయన అయితే మళ్ళీ హిందూ ధర్మం పరంగా ఉన్నాయి కానివ్వండి, ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి, దేశ రక్షణ కోసం కానీ చాలా బాగుంటుందని నా అభిప్రాయం.